ప్రస్తుతం మనం డోర్నకల్ నియోజకవర్గం చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గాండ్ల వెంకన్న ముదిరాజు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ గౌరవ అధ్యక్షుల గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను సార్. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన నిలబడ్డారు సార్? మీరు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం సార్. అప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు లోకల్ లీడరు విలేజ్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారితో కానీ వారి అనుసంధానం ఉన్న కార్యకర్తలతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మేము గత 15 ఇయర్స్ నుండి కూడా ఎలాంటి గవర్నమెంట్ నుండి ఎలాంటి మేము పదవులు కానీ గవర్నమెంట్ నుండి ఎలాంటి అది మనకు సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఎలాంటిది మేము పొందలేదు సార్. కానీ మేము కూడా ఆశించలేదు సార్. గ్రామ సేవలో నిమగ్నమై గ్రామ ఓటర్స్కు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో 2019లో సర్పంచ్గా ఎంపీటీస్గా కూడా మేము కాంటెస్టుడు చేయబడి తక్కువ మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. అయినా మేము మా యొక్క ఉనికిడిని మా యొక్క స్థైర్యాన్ని పోగొట్టుకోకుండా మాకు కార్యకర్తలకు ఓటర్స్కు ధైర్యం ఇస్తూ నిలబడ్డాము. ఈరోజు వరకు కూడా ఎక్కడ ఇంకా వేరే పార్టీలకు కానీ అలాంటిది జంపింగ్లు అలాంటిది ఏం చేయలేదు సార్. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. నేను ఒక గ్రాడ్యుయేట్గా వాళ్ళకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో నేను కంకణం కట్టుకొని ఉన్నాను. ఇప్పటి వరకు ఈ డిబేట్లే కానీ ఇంకో విషయంలో కానీ ఎక్కడ కూడా వేరే వాళ్ళను మనం దూషించడం కానీ అలాంటిది కూడా ఎక్కడ చేయలేదు సార్. మాకు పవర్లో లేనప్పుడు అదే విధంగా ఉన్నాం. ఇప్పుడు పవర్ వచ్చి కూడా 16 months అవుతుంది. అయినా కూడా అదే న్యూట్రల్లో ఉన్నాము. మాకు రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు దొరికాడు మా రాష్ట్రానికి. ఆయన కూడా చాలా అవకతవకల నుండి బయటపడి ఈరోజు రాష్ట్రానికి సేవలు చాలా చేస్తున్నారు. ఇంకా రాబోయే 3.5 yearsలో కూడా వారి సేవలు తెలంగాణ రాష్ట్రం యావత్ 33 జిల్లాలకు చాలా అవసరం. ఎస్పెషల్లీ ఏంటంటే మా విలేజ్ ఉగ్గంపల్లి విలేజ్ అనేది ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట ఉంటే రెడ్డి నాయక్ గారు వారి యొక్క స్వలాభం కోసం వారి యొక్క ప్రయోజనాల కోసం వారు టీఆర్ఎస్లోకి వచ్చి అక్కడ కూడా వారు లబ్ధి పొంది వాళ్ళ బిడ్డను ఎమ్మెల్యే చేశాడు, వాళ్ళ బిడ్డను మళ్ళీ ఎంపీ కూడా చేశాడు. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం కాంగ్రెస్లోకి వచ్చింది కాబట్టి మళ్ళీ మాకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అనేది ఒక ఆత్మవిశ్వాసానికి ఒక పునాది అయింది. మేము ప్రజలకు కోరేది మీడియా పరంగా కానీ ఇంకా వేరే విధంగా కానీ మనం ఎదుటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మనకు కూడా అదే రెస్పెక్ట్ దొరుకుతుంది. అదే సేవాభావంలో ముందుకెళ్ళాలనేది ఒక ఉద్దేశం. రేపు రాబోయే 2025 ఎలక్షన్ సర్పంచ్లో కూడా నేను 100% మళ్ళీ కాంటెస్ట్ చేయబోతున్నాను. కాంగ్రెస్ నాకు సీట్ ఇస్తుంది, ఆ నమ్మకం ఉంది. రామచంద్ర నాయక్ గారిని అత్యధిక మెజార్టీ 54,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇప్పటి వరకు మా విలేజ్కి ఎలాంటి లాభాల కోసం కానీ ఎలాంటి ఈ కోరికలు కూడా మేము ఇప్పటి వరకు కోరలేదు. వారు మాకు సేవ చేస్తానే నమ్మకం ఉంది. అదేవిధంగా మా గ్రామం కూడా ఇప్పుడే రియలైజ్ అవుతున్నారు. టీఆర్ఎస్ గత 10 సంవత్సరాల్లో ఎలాంటి స్కీములు పెట్టి అవన్నీ స్కామ్లు అయిపోయి వాళ్ళు ఎన్ని లక్షలు ఎంత సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటి ఫైదా పొందిందనేది పబ్లిక్ అంతా ప్రాక్టికల్గా స్టడీ చేస్తున్నారు. మా అదృష్టానికి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక కూకటి వేళ్లతోటి అవన్నీ రియలైజ్ చేస్తూ వాటి యొక్క అవకతవకలను కూడా బయటకు తీస్తూ అతను చాలా బ్యాలెన్స్గా ఉంటూ అసెంబ్లీలో కూడా నిన్ననే అసెంబ్లీ క్లోజ్ అయింది. వారు బ్యాలెన్స్లో మాట్లాడుతూ ఎవరిని ఒక మాట కూడా అనకుండా చేసేకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. కానీ అదే హరీష్ రావు గారు అదే కేటీఆర్ గారు అది ఏమంటారు కదా, ఇక వేరే సామెతలు వస్తాయి. ఇక వాళ్ళు తప్పు చేసి కూడా మళ్ళీ వాళ్ళే పరద మీదకి వచ్చి వాళ్ళే ఏదో ఒప్పుగా మాట్లాడి వాళ్ళ పబ్బం గడుపుతున్నారు. కానీ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఏది ఏమన్నప్పటికైనా పదవి అనేది రాజ్యనీతి అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒకసారి వాళ్ళకు ఉంటుంది, ఒకసారి వీళ్ళకు వస్తారు. కానీ రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రం దాన్ని సమపాలంలో చేసి నెక్స్ట్ ఆ క్యాండిడేట్ ఉంటే మళ్ళీ మాకు సేవ చేస్తారు అనేది తెచ్చుకోవాలే తప్ప తప్పు చేస్తూ మళ్ళీ మేమే ఏదో మంచి చేసినామనే ఉద్దేశంలో వస్తున్నారు. టీఆర్ఎస్లో ఉన్న ప్రతి లీడర్ గురించి కూడా మేము గత 10-15 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. కేసీఆర్ గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈటల రాజేందర్ గారి మిసెస్ దగ్గర రెడ్డి ఆమె వైఫ్ ఆఫ్, సో ఆమె దగ్గర ₹1,00,000 అప్పు తీసుకొని డీజిల్ వాడుతూ వెళ్ళిన వ్యక్తి ఈరోజు కొన్ని వందల
ఫామ్ ల్యాండ్కు కాళేశ్వరం నుంచి కూడా డైరెక్ట్ అండర్ గ్రౌండ్ నుంచి కూడా వాటర్ తీసుకొని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళ ఫామ్ హౌస్ చుట్టూ కూడా వాళ్ళు ఉపయోగించుకొని కేటీఆర్ గారు గండిపేటలో 25 ఎకరాలలో ఆయన గెస్ట్ హౌస్ కట్టుకొని ఎంతో బెనిఫిట్ చేస్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా మండల ఆఫీసులో బ్రోకరేజ్ అని చేసి వర్క్ చేసే వ్యక్తి. మేము ప్రాక్టికల్గా చూశాను, ఎందుకంటే నాకు అతనికి ఒక 1 ఇయర్ తేడా. నేను ప్రాక్టికల్గా ఆయన దగ్గర నుండి చూశాను. కానీ ఈరోజు ఆయనది 100 ఎకరాల ల్యాండ్ తీసుకొని ఆయన పబ్బం పొందుతూ ఈరోజు మళ్ళీ పబ్లిక్లో ఏదో విధంగా వస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఓటర్స్కు విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా పరంగా, ఏ వ్యక్తి అయినా కానివ్వండి తన తమ్ముడైనా కూడా తప్పు ధర్మం చెప్పాలనే ఉద్దేశంతో తప్పు చేసినప్పుడు దండించడం, ఉప్పు చేసినప్పుడు వాళ్ళకు మనం సన్మానాలు చేసి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ తీసుకొని వాళ్ళకు చేదోడు వాదోడు ఉండాలనేది నేను చేయాలని కోరుతున్నాను. ఎవరిని దూషిస్తే మనకేం రాదు సార్, ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా కూడా నిలబడవచ్చు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే రాజనీతి అనేది అందరికీ రాదు. వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని సేవ చేస్తే గతంలో ఎంతోమంది సీఎంలు చేసిపోయారు. కానీ నిన్న వచ్చిన తెలంగాణ పేరు మీద బంగారు తెలంగాణ అని చెప్పి 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అవతలాకుతలం చేసి ఈరోజు ఒక్కొక్క నెత్తికి 4 కోట్ల జనాభా తెలంగాణ రాష్ట్రం, ఒక్కొక్క నెత్తికి 1,00,000 చిల్లర అప్పు చేసి పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలా జరగకుండా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రతిరోజు కోరుకునేది ఒకటే. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మీడియా సందర్భంగా చెప్పేది, రాష్ట్రంలో ఉన్న మంత్రులకు కానీ ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా చెప్పేది ఏంటంటే, డబ్బు శాశ్వతం కాదు, పేరు ప్రతిష్టలు చాలా శాశ్వతం. మీరు దయచేసి వాటి కోసం పనిచేయండి, మీ వెనకాల జనాభా ఉంటారు. ఈరోజు మా అదృష్టానికి రేవంత్ రెడ్డి గారు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు 6 పథకాలు అనేది ఆయన చేస్తానని ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు చాలా పథకాలు చేశారు. ఇక ముందు కూడా మిగతా కూడా అన్నీ చేస్తారనేది మాకు 100% నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకెళ్ళాలి. వారి యొక్క కనుచూపుల్లో మిగతా మినిస్టర్లు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త మినిస్టర్లు వస్తున్నారు. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని యావత్తు 29 స్టేట్లలో నెంబర్ 1 స్టేట్గా చేయాలని మోడీ ప్రభుత్వానికి ఆపోజిట్గా వీళ్ళు కూడా తయారై నెక్స్ట్ రాబోయే 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలని, ఎందుకంటే 240 ఎంపీ సీట్లు కష్టపడి గెలిపించాం. రేపు అతన్ని చేయాలనేది ఆయన కోరిక మేరకు ఆయన కూడా నిస్వార్థంగా కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఆయన పాదయాత్ర చేసి ఎలాంటి ఫీలింగు, వాళ్ళు పుట్టుకతోటే ధనవంతులు కైనా అలాంటి ఫీలింగ్ లేదు ఆయనకు. అన్మ్యారీడ్గా ఉంటూ సేవ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. వారికి ఈ సందర్భంగా నమస్కారం. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీరు స్వతహాగా కబడ్డీ క్రీడాకారులు, మీరు ఏ స్థాయిలో కబడ్డీ పోటీలలో మీరు పాల్గొనడం జరిగింది? నేను 8th క్లాసు స్టడీ చేసేటప్పుడు చిన్నగూడూరు స్కూల్లో నేను వరంగల్ డిస్టిక్ ఛాంపియన్ సార్. 50 మండలాలలో మరిపేట బంగ్లా ఒకనది మండలం ఉండే. 50 మండలాల్లో చిన్నగూడూరు అనే గ్రామం నుండి నేను యాజ్ ఏ ఒక స్పోర్ట్స్మెన్గా కబడ్డీ, ఖోఖో, హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్ అన్నిట్లో 3 ఇయర్స్ హ్యాట్రిక్ సంపాదించి చిన్నగూడూరుకు పేరు తెచ్చాను. 8th క్లాస్లో నా యొక్క నైపుణ్యత, ఆట యొక్క నైపుణ్యతను గుర్తించి చిన్నగూడూరు నుండి ఉగ్గంపల్లి విలేజ్లో ఇందిర యువజన ఒక క్రీడా పేరు పెట్టి మన ధర్మారం మన దేవరూపల్ నుంచి కాసారపు ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చి మాకు కబడ్డీ ట్రైనింగ్ ఇస్తే వరంగల్, నల్గొండ, ఖమ్మం డిస్టిక్లలో ప్రతి టోర్నమెంట్లో పార్టిసిపేట్ యాజ్ ఏ కెప్టెన్గా అన్ని జిల్లాలలో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో పేరు విధంగానే నాకు 90లో నా ఎస్ఎస్సి కంప్లీట్ అయింది. 90లో జీవిత రాజశేఖర్ గారితో శ్రీ ఆర్ సురేందర్ రెడ్డి ఎంపీ గారి ఆధ్వర్యంతో నాకు డోర్నకల్లో సన్మానం కూడా చేయడం జరిగింది. 90లో నేను హైదరాబాద్కి వెళ్ళి ఇంటర్మీడియట్ డిగ్రీ LLB డిస్కంటిన్యూ అయింది నాది. నేను హైదరాబాద్లో స్టడీ చేస్తూ విలేజ్లో నాకు మా అమ్మ నాన్న సంపాదించే గండ్ల వీరయ్య, ఎల్లమ్మ గండ్ల వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ తోటి నేను ఈ విలేజ్లో పేరు తెచ్చుకున్నాను. కబడ్డీ స్పోర్ట్స్మెన్గా ఎంత పేరు తెచ్చుకున్నానో రేపు రాబోయే ఎలక్షన్లో కూడా సర్పంచ్గా గెలిచి విలేజ్ని ఒక ఉత్తమ విలేజ్గా చేయాలనేది నేను కంకణం కట్టుకున్నాను. డబ్బు ఇలాంటి వ్యామోహాలు ఎలాంటి నాకు అవసరం లేదు. గవర్నమెంట్ని వచ్చే ఫలాలు పబ్లిక్ చేస్తూ అన్ని సేవలు చేస్తూ ముందుకు పోవాలనేది ఉద్దేశం సార్. ప్రస్తుతం స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్లు అంటే డబ్బు మద్యం ఏర్లైపోతుంది సార్. వీటిని రాజకీయ పార్టీలు ప్రలోభాలను గురి చేస్తారు సార్. ఈ ప్రజలను అటువైపు మళ్ళకుండా ఒక మీరు సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ఒక సౌమ్యుడిగా పేరుంది, మీకు ఎలాంటి సూచన చేస్తారు ఈ ఓటర్లకు కానీ ప్రజలకు? మీరు నేను పొద్దున లేస్తే పబ్లిక్లో ఉంటూ ఈవినింగ్ వరకు నేను ప్రతి ఒక్క ఓటర్ని నా ఒక బ్రదర్గా భావించి మద్యానికి దూరంగా ఉండడానికి నేను వాళ్ళను మోటివేషన్ చేస్తాను సార్. ఎందుకంటే
ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి డబ్బులు అప్పులు తీసుకొని వచ్చి వ్యసన పరులై ఇంట్లో ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సరే, అందరూ మారకుండొచ్చు. 100లో 10 మందిని నేను మోటివేషన్ చేస్తూ వారికి నేను సేవ చేస్తూ వాళ్ళను మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తాను సార్. నేను మద్యముకే ఓటేసి వాళ్ళను చేయడానికి నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే రాబోయే కాలంలో దేవుడు కనకరించి ఓటర్స్ నా మాట వింటే నేను విలేజ్లో బెల్ట్ షాపులు కానీ ఈ మద్యం లేకుండా ఉండడానికి కూడా నేను శాయశక్తుల పనిచేస్తాను సార్. సార్, యువత డ్రగ్స్కు మద్యానికి బానిసై వారి యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అలాగే ఈ మీడియాకు అంటే సెల్ ఫోన్లో కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు. వాటి బారి నుండి యువత బయటపడి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వాల నుండి యువతకు మేలు జరుగుతుందని మీరు భావిస్తారు సార్? మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్ సార్. యువత టోటల్గా గంజాయికి కానీ డ్రగ్కు కానీ ఈ డ్రింకు కానీ చాలా అలవాటు పోయారు సార్. నేనేం చేస్తానంటే యువకులకు కొన్ని ఉపాధి కార్యక్రమాలు నేను చేపడతాను సార్. నా దగ్గర కొన్ని ఎంఎన్సి కంపెనీలతోటి సంబంధం ఉంది సార్. నాకు సంబంధించిన నా క్లాస్మేట్స్ కానీ నాకు యూఎస్ఏ నుంచి కానీ యూకే నుండి కూడా నాకు కొన్ని ఫ్రెండ్షిప్ల సంబంధాలు ఉన్నాయి. నేను అందరినీ చేయకపోయిండొచ్చు, బట్ నా దగ్గర ఇప్పుడు విలేజ్లో ఎన్ని వార్డులు ఉన్నాయో వార్డుకు ఒక మెంబర్గా తీసుకొని వాళ్ళ తరపు నుంచి ఒక్కొక్క 5-10 మందిని నేను పర్సనల్గా మోటివేషన్ ఇస్తూ వాళ్ళను కొద్దిగా చేంజ్ చేయడానికి నేను 100% యోగా మాస్టర్స్ ఉన్నారు నా దగ్గర, వేరే రకాల పర్సన్స్ ఉన్నారు. నేను కొంతవరకైనా నేను వాళ్ళకు త్యాగం చేసి నేను వాళ్ళలోన ఒక కొత్త వినుభూతిని చేయడానికి ప్రయత్నం చేస్తాను సార్. సార్, స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండకుండా ఎక్కడో పోయి పట్టణాల్లో తిష్ట వేస్తున్నారు. దానివల్ల గ్రామాభివృద్ధి కుంటుపడుతున్నది, ప్రజలకు అందుబాటులో ఉన్నది అపవాదం వస్తుంది సార్. ఇలాంటి ప్రజాప్రతినిధుల వల్ల మాకు ఉపయోగం లేదు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేయాలి. ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు ఉంటుంది సార్? మీరు అడిగింది 100% కరెక్ట్ సార్. ఉమ్మడి తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు కూడా పాలమూరు డిస్టిక్ అంటే మహబూబ్నగర్ మొత్తం వలస కూలీలుగా ఆల్ స్టేట్కి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటిది గత ప్రభుత్వం కానీ దానికన్నా ముందు టీడీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళలో ఉన్న ఈ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కొద్దిగా స్టడీ చేసి వాళ్ళకు రైతులకు ఎంప్లాయ్మెంట్కు సంబంధం లేకుండా అగ్రికల్చర్కు సంబంధించిన వాటర్ సోర్సెస్ ఇచ్చి అగ్రికల్చర్ని డెవలప్ చేశారు. ఎంప్లాయ్మెంట్లో ఎవరైతే ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరిగి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయి రోడ్ల మీద తిరుగుతారో వాళ్ళందరికీ ఈ స్మాల్ స్కీమ్స్ వల్ల కూడా కొన్ని చేశారు. నేను మా విలేజ్ గురిలో చెప్పేది ఏంటంటే నాకు ఎంఎన్సీ కంపెనీ నుంచి ఉంది కాబట్టి గతంలో జరిగిన విషయాలు కాకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ నీకు ఏం కావాలి, టైలర్ ఉన్నవా, నీకు టైలర్ షాప్ పెట్టిస్తాను, నువ్వు ఇంకేమైనా ట్రైనింగ్ ఉంటే దానికి ట్రైనింగ్ ఇప్పించి కూడా వాళ్ళని విలేజ్లో ఉంచుతూ సూపర్ మార్కెట్ లాంటి విషయాలు కూడా తయారు చేసి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ జీవనభివృద్ధిని నేను 100% వాళ్ళకు హెల్ప్ చేస్తాను సార్. సార్, మీకు అధిష్టానం గుర్తించి మీకు కాక అవకాశం ఇస్తే మీరు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతారు సార్? ఎలాంటి కార్యక్రమాలు మీరు యువతకు కానీ పెద్ద అంటే ప్రజలలో ఉన్న చిన్న పెద్ద తారతమ్యం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపడతారు సార్? నేను అధికార పార్టీలో ఉన్న మా అధిష్టానం నన్ను గమనించి నాకు సీట్ ఇస్తాననే నమ్మకం 100% నాకు ఉంది. ఇస్తే నేను వాళ్ళకి తగ్గట్టుగా ఈ సరౌండింగు మాకు ఇప్పుడు మా చిన్నగూడూరు మండలంలో 10 విలేజ్లు ఉన్నాయి సార్. వేరే విలేజ్ని నేను కంపేర్ చేసుకోను. నేను ఇల్లు గెలిచినాకనే రచ్చ గెలవాలనే సామెత నాది కాబట్టి నా విలేజ్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో అవి ఫస్ట్ గమనించి నేను గ్రామ సభలు పెట్టి దాంట్లో ఒక వార్డు మెంబర్కు ఒక పెద్ద మనిషిని పెట్టి వాళ్ళందరిలో ఉన్న ఎవరెవరికి నిరుద్యోగ నిర్మూలన ఉందో, లేడీస్ ఉన్నారా, ఇంకేమున్నారా అవన్నీ స్టడీ చేసి ఫస్ట్ ఈ విలేజ్ నుండి గవర్నమెంట్తో సపోర్ట్ తీసుకుంటూ లేదంటే నా సొంతంగా కూడా నేను వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ నేను ఇంతింతై వటుడు ఇంతై తపో ఇంత విధంగా నేను ఒక్కొక్క మెట్టు ఎక్కి వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను పూనుకుంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ సార్.